కైలాసగిరి. కైలాసగిరి అనేది విశాఖ నగరానికి అత్యంత ప్రముఖమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది సముద్ర మట్టానికి సుమారు 360 అడుగుల ఎత్తులో ఉన్న ఒక పర్వతంపై ఉన్న ఆకర్షణీయమైన టూరిస్ట్ స్పాట్. ఇక్కడ ఉన్న 40 అడుగుల ఎత్తైన శివపార్వతుల శిల్పం ఆధ్యాత్మిక ఆకర్షణగా నిలుస్తుంది. పర్వతం మీదకు వెళ్లేందుకు రోప్ వే అందుబాటులో ఉంది. ఇది విశాఖ బీచ్ వ్యూ పైనుండి చూడడానికి సూపర్ స్పాట్. పిల్లల కోసం, ఫ్యామిలీస్ కోసం ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. ఇది కొండపైన పర్యాటకులను తిప్పుతూ సముద్ర దృశ్యాలను చూపిస్తుంది. తెన్నేటి పార్క్. తెన్నేటి పార్క్ అనేది విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ దగ్గరలోనే ఉన్న అందమైన పార్క్. ఇది సముద్ర తీరాన్ని ఆనుకొని ఉండి బంగాళాఖాతాన్ని తిలకించే అత్యుత్తమ ప్రదేశాలలో ఒకటిగా నిలుస్తుంది. సాయంత్రం సమయంలో ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ స్పాట్. ఈ పార్క్ ప్రవేశ ద్వారంలోనే స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు తెన్నేటి విశ్వనాథం గారి విగ్రహం ఉంది. ఈ పార్క్ నుండి సముద్ర తీరాన్ని తిలకించడం, సూర్యోదయం సూర్యాస్తమయాన్ని వీక్షించడం ప్రత్యేక అనుభూతినిస్తుంది. ఇక కంబాలకొండ వన్యప్రాణి అభయ అరణ్యం విశాఖ నగరానికి సమీపంలో ప్రకృతి ప్రేమికుల కోసం ఒక అద్భుతమైన ప్రదేశమే కంబాలకొండ వన్యప్రాణి అభయ అరణ్యం. 70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్ వివిధ వృక్షాజాలం, వన్యప్రాణులతో నిండి ఉంది. ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, బోటింగ్ వంటి అనేక కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా ప్రకృతిని ఆస్వాదించేందుకు కానీ లేదా డే పిక్నిక్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్. తొట్లకొండ బౌద్ధ కాంప్లెక్స్ విశాఖ నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో భీమునిపట్నం సమీపంలో మంగమారిపేట వద్ద సముద్ర మట్టానికి 128 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై తొట్లకొండ బౌద్ధ కాంప్లెక్స్ ఉంది. తొట్లకొండ అనే పేరు కొండపై ఉన్న రాతితో చెక్కిన నీటి తొట్టెల ఆధారంగా వచ్చింది. ఇక మహాస్తూపం, విహారాలు, ధ్యాన మందిరాలు, భిక్షు నివాసాలు, రోమన్, శాతవాహన కాలానికి చెందిన నాణేలు, బౌద్ధ పాదముద్రలు, రాతితో చెక్కిన చిన్న స్తూపాలు, పంచలక్షణాలు వంటి అనేక పురావస్తు అవశేషాలు కనుగొనబడ్డాయి. చివరిగా భవానీలంకొండ బౌద్ధ కాంప్లెక్స్ విశాఖపట్నం నగరానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో మధురవాడలో సముద్ర మట్టానికి 130 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై భవానీలకొండం బౌద్ధ స్థలం ఉంది. భవికొండ అనే పేరు బావులకొండ అనే అర్థంతో కొండపై ఉన్న రాతితో చెక్కిన బావుల ఆధారంగా వచ్చింది. ఈ హీనయాన బౌద్ధ మతానికి చెందిన మతపరమైన కేంద్రంగా ఉండేది. ఇక్కడ బౌద్ధుని అవశేషాలు ఉన్నట్లు భావిస్తారు.